బీర పౌడర్లు అలాంటివి పెట్టేవారు. మనం ఏంటంటే ఇంకా ఏదో చెయ్యాలి మన ఏరియాలో. అంటే అలా కాదండి, ఇప్పుడు యువత అంతా కూడా చదువుకుని ఏదో సాఫ్ట్వేర్ సాధించాలనుకున్నారు. ఇలాగా ఈ వ్యవసాయం చేసి మన ఈ విత్తనం రకం ఏంటండి బీరకాయ? నావి F1 అండి. నాగి F1? నావి F1. ఓకే ఓకే. కొంచెం పొడిగా ఉంటాయి కాయలండి? పొడిగా ఉంటుంది కాయ, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది కాయ ఉంటుంది. కాపు కూడా చాలా బాగుంటుందండి. ఓకే అండి. ఓకే. మనం చూస్తున్న ఈ తోట వచ్చేసండి తోట లక్ష్మణ్ గారి తోట అనమాట అండి. ఆయన ఇంటి పేర్లో తోట ఉంది. ఆయనకి తోటలు పెంచడం అయితే ఇష్టం. ఆయనతో మనం ముఖాముఖిగా ఇంటర్వ్యూ అయితే చేద్దామండి. హాయ్ అండి, నేను జగదీష్. నా ప్రయాణ 9 ఛానల్ స్వాగతం అండి. ఈ రోజైతే గూడపల్లి అనే గ్రామం వచ్చాము. ఇది రాజుల తాలూకా మలికిపురం మండలం, మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఉంది. ఈ గూడపల్లి గ్రామం అయితే ఇక్కడ ఉన్న సాయిల్కి అయితే ఒక గొప్ప పేరు అయితే ఉందన్నమాట. ఈ సాయిల్లో బంగారం పండించొచ్చని మన పూర్వీకులు ఒక మాట చెప్తూ ఉంటారు. ఇక్కడ మామిడికాయలు కానివ్వండి, అలాగే ఒక 20-30 సంవత్సరాల క్రితం అయితే వంకాయలు అవి పండించేవారు. అంటే గరప వంకాయలు అంటే పెద్ద పేరు. కాకపోతే ఏంటంటే దీనికి రెగ్యులర్గా వాటర్ అయిపోయలేక ఇబ్బంది పడిపోయి మన పూర్వీకులతోనే అంతరించిపోయింది వంకాయ తోటలు కానివ్వండి, బీరపాదులు కానివ్వండి, ఇటువంటివన్నీ. కానీ ఈ మామిడికాయలు ఒకటే మాత్రం ప్రసిద్ధి చెందినట్టుగా ఉంది. కారణం ఏంటంటే ఈ మామిడి చెట్లు అయితే ఒకసారి పెంచేసి ఉదిరితే ఎదిగిపోయి కాస్తుంటాయి కాబట్టి దానికి డైలీ వాటరింగ్ చేయాల్సిన పని లేదు. దాని మీద మన పూర్వీకులు ఎప్పుడైతే ఈ బీర, బెండ, ఈ వంకాయ పంటలు అయితే మానేశారు. ఎందుకంటే ఇప్పుడు యువత అయితే చేయలేక చేసి ఓపిక లేక మానేసింది. కానీ ఇప్పుడు ఈ సవాళ్ళు కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన ఇసుక నేల చాలా మంచిది, మంచి సాయిల్ ఉంది కదా, మనం ఎక్కడికి వెళ్ళి గల్ఫ్ వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళి సంపాదించాలి అని కాకుండా ఒక ఎవరైతే ఇక్కడ మనం ఇదే ఇసుకనే మన తాతలు, మన ముత్తాతలు ఇక్కడ బంగారం పండించారు. మనం ఒక బీరపోదులు లేకపోతే బెండపోదులు పెట్టి ఎందుకు పండించకూడదని ఆదర్శంగా తీసుకుని ఒక దగ్గరగా కొన్ని లక్షల రూపాయలు అయితే వెచ్చించి మన ఇదే గూడపల్లి గ్రామంలో పూర్వ వైభవం తీసుకురావడానికి బీరపోదులు అయితే పెట్టి దీన్ని ఈ వ్యవసాయ క్షేత్రాన్ని తను ఇష్టాన్ని బాగా నమ్ముకున్న వ్యవసాయాన్ని, తను నమ్ముకున్న మట్టిని నమ్ముకుని వ్యవసాయం చేసి అభివృద్ధిలోకి రావాలనే ఒక కోరికతో ఒక ఎవరైతే మనకి ఈ బీరపోదలు అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆయనతో మనం ముఖాముఖి ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు లక్ష్మణరావు తోట. ఓకే అండి. మాది నా ప్రయాణం 9 అండి యూట్యూబ్ ఛానల్. ఓకే. అంటే మీది గూడపల్లి ఇంత బీరపోదలు అంటే సుమారు ఎన్ని ఎకరాలు అండి? ఇది 2.5 ఎకరాలు అండి. 2.5 ఎకరాల్లో అయితే మేము 2 ఎకరాలు అయితే బీర పెట్టాము. ఈ ఒక 4 కొంచాలు అలా వచ్చింది. దీంట్లో అయితే మాత్రం బెండ పెట్టాము. అంటే 2.5 ఎకరాల్లో ఒక బీరపోదు లంకలు అయితే పెడుతుంటారు. గరప నేలలో 2.5 ఎకరాల్లో పెట్టి ఒక సాహసం అని చెప్పాలి. దీన్ని మీరు ఎలా పోషిస్తున్నారు ఏంటనేది విషయం అయితే తెలుసుకుని మేము ఈ గూడపల్లి గ్రామం వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి దీనికి సంబంధించిన విశేషాలు మా ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను అయితే ఇక్కడ రావడం జరిగింది. లక్ష్మణ్ గారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లక్ష్మణ్ గారు చెప్పండి సార్. అది ఏంటంటే ఇప్పుడు అంతా కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్, ఆ ఫీల్డ్ లో ఉన్నారు. మీరేంటి బీరపోదులు ఈ రైతుగా అవతారం ఏంటి? దీనికి కారణం అంటే అది ఏం లేదు. మన ఏరియాలో ఎక్కువగా ఈ బీరపోదులు ఇది వరకు పూర్వం ఒక 20 సంవత్సరాల క్రితం మా పెద్దలు కానీ ఈ సైడ్ ఈ కాయగూరలు ఎక్కువ ప్రసిద్ధి చెందిందండి. ఈ వంకాయ గూడపల్లి గ్రామం గూడపల్లి గ్రామంలో ఈ ఇసుక నేల మొత్తం ఇసుక పొర నేలది. దాన్ని చాలా మంది వరకు వంగ తోట కానీ వంగ అయితే నెంబర్ 1 వచ్చేది. తర్వాత బీరపోదులు అలాంటివి పెట్టేవారు. మనం ఏంటంటే ఇంకా ఏదో చెయ్యాలి మన ఏరియాలో. అంటే అలా కాదండి, ఇప్పుడు యువత అంతా కూడా చదువుకుని ఏదో సాఫ్ట్వేర్ సాధించాలనుకున్నారు. ఇలాగా ఈ వ్యవసాయం చేసి మన నేలని అభివృద్ధి చేసుకుందాం, సంపాదిద్దాం అనే ఉద్దేశం అయితే ఎవరికి లేదు. హైదరాబాద్ వెళ్ళిపోదాం, బొంబాయి వెళ్ళిపోదాం, గల్ఫ్ వెళ్ళిపోదాం అని తప్ప ఇది ఇసుక నేల అంటూ ఒకప్పుడు ఏదో గొప్పగా ఉండొచ్చు. ఈ రోజు అయితే మనకి ఇంత మీరు ఈ గూడపల్లి నేలలో బంగారం పండించవచ్చు అని నిరూపిస్తున్నారు అనమాట. నేల అయితే నెంబర్ 1 నేల ఉన్నది. కానీ ఏంటంటే ఈ మన ఏరియాలో మేము ఈ ఫీల్డ్ పెట్టడం కారణం ఏంటంటే ఈ దేశాలు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చేసుకునే కంటే సొంత ఊళ్ళో ఉండి ఇది ఒకటి చేద్దాం ఏమన్నా ఐడియా వచ్చేటప్పటికి మనం చేసిన వ్యవసాయం మనకు గుర్తొచ్చింది. అందులోకి మనకు వ్యవసాయం అంటే కొంచెం ఎక్కువగా మొక్కువ ఉంటుందండి. నాకంటే వ్యవసాయం అంటే ఇష్టము. అదే ఎంతో పిచ్చి ఉంటేనే కానీ వ్యవసాయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చేస్తున్న కుల వృత్తి ఇప్పుడు ఒక మానేద్దాం అనుకున్నారు. దీంట్లో కొత్త వాళ్ళు అయితే ఎంటర్ అవుతున్నారు. అలాంటిది ఈ రోజుల్లో మీరు ఈ వ్యవసాయాన్ని ఎన్నుకోవడం చిన్న విషయం కాదు.
మరి ఏ ధైర్యంతో చేస్తున్నారంటే ఇసుక అంటున్నారు. ధైర్యం అనేది ఏముందండి, ఇప్పుడు మనది భూమిని నమ్మే, అంతేనండి. భూమిని నమ్ముకుని మనకి అంటే గోడపల్లి బంగినపల్లి మామిడికాయలకి ఫేమస్ అంటారు కదండి. నెంబర్ 1 అండి. దీంట్లో ఈ ఏరియాలో అయితే మాత్రం ఏదైనా నెంబర్ 1 ఉంటుంది. ఇది మామిడికాయలకి ఈ నేల మీరు ఇప్పుడు చేసే వ్యవసాయ నేల ఒక 15 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటుందని నేను అలాంటి మీరు ధైర్యంగా ఇల్లు చేస్తున్నారు అంటే ఒక 7 సంవత్సరాల నుంచి ఇది 15 సంవత్సరాలు ఉండదు, ఒక 8 సంవత్సరాలు అయితే ఖాళీగా ఉంటుంది. ఇది ఖాళీగా ఉండిపోతాం వల్ల మనం ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రం మా ఇల్లు ఇక్కడ దగ్గరగా ఉంటది. ఈ నేలని మనం రూట్లు వెళ్తాం, చూడటం, ఇక్కడ ఏమైనా చెయ్యాలి అన్నప్పుడు ఈ భూమి మనకి ఆలోచన వచ్చింది. ఇంకా ఇది తీసుకుని మనం జాత చేసేది. అదండి. ఇది మామూలుగా బయట తీసుకున్నారా, మామూలుగా రెంట్ కన్నట్టుగా? లీజుకి తీసుకున్నారు. లీజ్ తీసుకున్నాం. అంటే ఒక క్రాప్ అండి ఇది? అంటే ఒక క్రాప్ అంటే ఇది కొంచెం పల్లం నేల అండి. రెండో క్రాప్ వచ్చేటప్పటికి ఇది కొంత మునిగిపోయి వాటర్ వచ్చేసి దాని ఉంటుంది. దానివల్ల మేము ఏం చేస్తున్నాం అంటే ఇంకా ఒక పంటకే తీసుకున్నాము. మళ్ళీ ఏమైనా జనవరి దాటేటప్పటికి ఏమైనా లైన్ అవ్వచ్చు. ఓకే. ఎందుకంటే మరి బాగుంటే మళ్ళీ నెక్స్ట్ తీసుకుంటారు. బాగుపడడం ఏముండదు, ఇంకా పంట కాదు ఇంకో పంట ఏదో మనకి ఇష్టమైన ఫీల్డ్ లో ఉన్నామో లేదా. అదే ప్రజెంట్ వచ్చి ఎంత కాస్ట్ పడుతుంది బీరకాయ హోల్సేల్ అయితే మనకి ఒక 35 రూపాయల నుంచి 40 రూపాయలు ఆ రేంజ్ ఉంటుందండి. అంటే మనకి కొంచెం కొత్త కాయల మీద రేట్ ఉంటది. ఓకే ఓకే. అంటే గోడపిల్లి కాయలు అనేసరికి కొనే విధానం కూడా కాస్ట్ ఎక్కువ పెట్టుకుంటారంట కదా. నెంబర్ 1 అండి. ఎలా అంటే మనకి రోడ్డు పక్కన మనం ఒక 50 కాయలు పెట్టుకుని అమ్ముకుని వెళ్ళిపోతాయి కాయలు. అదే మీరు రిటైల్ గా కూడా ఇస్తారా? రిటైల్ కూడా ఇంకా స్టార్ట్ చేసి రిటైల్ ఇస్తాం. ఎవరైనా తోట దగ్గరకు వచ్చి కావాలంటే. ఒకసారి ఈ ప్రేక్షకుల కోసం అడ్రస్ ఏం చెప్పగలరా పూర్తిగా? పూర్తి అడ్రస్ అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి, మల్కీపురం మండలం, రాజుల తాలూకా, గోడపల్లి గ్రామం అండి. గోడపల్లి ఎక్కడండి? వెంకట సత్య స్కూల్ అంటే తెలుస్తుంది. ఓకే ఓకే. అది ఒకప్పుడు సినిమా హాల్ ఉండేది కదండి. అవునండి, అవును. అదే ఊరి థియేటర్ ఉండేది. సినిమా హాల్ అంటే తెలుస్తుంది ఎక్కువ. గోడపల్లి సినిమా హాల్ దగ్గర అని చెప్పాలండి. ఓకే అండి. అది థియేటర్ తీసి చాలా కాలమైనా కానీ ఆ థియేటర్ చెప్తేనే మాకు. ఓకే ఓకే. ఇంకా ఈ బీరేనా లేకపోతే ఇంకెవరైనా చేస్తున్నారు దీంట్లో? కొంచెం ఒక 4 కొంచాల స్థలంలో అయితే మేము బెండ పెట్టామండి. ఇంకా బెండ అయితే ఇంకా లైన్ లో పడలేదు. ప్రస్తుతానికి బీర అయితే కొద్ది కోస్తున్నాం. అది మీరు మొత్తం ఈ క్రాప్ వచ్చి దిగుబడి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది ఎన్ని క్వింటాల్లో లేదా ఎన్ని టన్నులు ఉంటుంది కదా? మనకి మినిమం ఒక 15 టన్నులు వస్తే సరిపోద్ది. మనకి 15 టన్నులు తీయాలనేది మీ గోల్. మీరు అనుకున్న దానికి రీచ్ అవుతున్నారంటారా? ఇప్పటికి పెట్టి ఎంతకాలం అయిందండి ఈ పాదులు? ఈ పాదులు పెట్టి ఒక 40 రోజులు అయితే అవుతుందండి. ఇంకా సరే ఇంకో తెగట్లేదు. ఇంకా స్టార్ట్ చేశారు. ఇదే ఫస్ట్ కటింగ్. ఓకే అండి. ఓకే. అంటే ఫస్ట్ క్రాప్ గా మేము వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట. మొన్న అయితే ఒక 10 కేజీలు 15 కేజీలు పోసానండి. ఓకే అండి. ఓకే. అంటే మేము ఇంటర్వ్యూలు చాలా మంది చేస్తామండి, మామిడికాయలు అయ్యాను ఇవన్నీ. కాకపోతే ఒక ఎవరైతే ఒక బీర పాదులు ఇటువంటి అట్లా చేయడం అనేది చాలా తక్కువ రేర్ అనమాట. అంటే ఇది ల్యాండ్ అయితే బాగా ల్యాండ్ అయితే నేల అయితే బాగుంటది. ఏంటంటే మనకి భారీగా పెడతామంటే మన ఏరియాలో, మా ఏరియాలో అయితే నేనే పెడతామండి. అవునండి, అవును. అది తెలుసుకుని వచ్చామండి ఇక్కడికి. అంటే ఇప్పుడు చిన్నగా 10 పదులు 20 పదులు పెట్టుకుంటారు. ఇంత భారీగా ఎన్ని ఎకరాలు ఉంటుందండి ఇది? ఇది మాక్సిమం 2 ఎకరాలు అండి. మేము అయితే 2 ఎకరాల్లో పెట్టాము. 2 ఎకరాల్లో పెట్టారు. మళ్ళీ 4 కొంచాలు బెండ పెట్టారు అన్నారు. 2 ఎకరాల 4 కొంచాలు పెట్టమాట. ఓకే అండి. ఓకే. 2 ఎకరాలు. ఇది బీరపోదు అనేది సీజన్ అండి లేకపోతే సంవత్సరం పొడికి ఉంటాయి? మామూలుగా సంవత్సరం పొడికి పెట్టవచ్చండి, కానీ శీతాకాలం కొన్నంత వైరస్ వచ్చి ఎక్కువ చూసుకుంటాడు. ఓకే. అంటే ఎక్కువ డాక్టర్లు కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్తే బీరకాయ కూర వేసిందమ్మా అంటారు తప్ప కర్మ కూరగాయలకి అయితే అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. అవునండి, అవును. బాలింతరాల కాడి నుంచి ఎవరైనా సరే అందరూ కూడా ఏకంగా తిరిగి అందరూ కలిపి తినేది ఏ డాక్టర్ కూడా సజెషన్ లో ఉంటుంది ఇది ఎప్పుడు బీరకాయ. అవును. కాయగూరలో మొట్టమొదటిది బీరకాయ. అటువంటి బీరకాయ మొదలు పెట్టి మీరు గోడపిల్లు వేసుకుని బంగారం పండించవచ్చు అని నిరూపిస్తున్నారు. ఎందుకంటే మేము కూడా ఇదే రోడ్లు ఉండి జనాల నుంచి ఖాళీ స్థలం చూస్తున్నాం, దీన్ని ఎంత ఉపయోగించవచ్చు అనే విషయం మిమ్మల్ని చూసిన తర్వాత యూత్ కూడా చాలా మందికి అర్థమవుతుంది అనమాట.